సో, గురుగారు లక్ష్మీపార్వతి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక అవును. ప్రశ్న. లక్ష్మీపార్వతి గతంలో విరుచుకుపడేది. అవును. జూనియర్‌ను తిట్టేది, అందరిని తిట్టేది. అవును. ఈ మధ్య కాలంలో కొంచెం సైలెంట్ కొంచెం ఏంటి చాలా సైలెంట్ అయింది. హ్మ్. ఏమన్నా రీజన్ ఉందా దీనికి? ఇప్పుడు డెత్ బెల్స్ అంటారు చూసావా? ఆ! చావు అవును. గంటలు. మృత్యు గంటికలు. అవి కనిపిస్తున్నాయన్నమాట. అయ్యో! ఆ! ఎందుకంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గాని గెలిచినట్టయితే, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి కదా! ఓకే. చంద్రబాబు నాయుడు ఏమి చెయ్యకపోయినా, ఆ లక్ష్మీపార్వతి మాటలు విని నెత్తురు ఉడికిపోయి, ఎంతమంది ఎంత వాళ్ళు శివతాండవాలు చేశారో అంత సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏమిటి లక్ష్మీపార్వతి నాకర్థం కాదు. ఆవిడ చదువుకుందేమిటో ఏదో నాకేం అర్థం కాదు. ఏదో భాషా ప్రవీణ అంటది అంతా అంటుంది కానీ, నా స్వామి అంటుంది, నా ప్రభువు అంటుంది. స్వామి అంటే ఏం చేయాలి? ఆ స్వామి చేసిన పనుల్లో ఆయన 9 మాసాలు కష్టపడి నెత్తురు ఒట్టి పార్టీ స్థాపించినట్టయితే, నువ్వు నిజంగా ఆ స్వామి భక్తురాలవైతే ఆ జెండా కప్పుకొని చచ్చిపోవాలి. హ్మ్. పరాయి పంచకి ఎలాగూడా యెస్. ఉంటుందా? యెస్. వెళ్ళావు. తర్వాత నువ్వు అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నావు నువ్వు. అవును. ఈ 5 సంవత్సరాల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టావా? అంటే ఏదైనా భాష అంటే ప్రయోగాలు గానీ, భాష భాషను అభివృద్ధి చేయడం గానీ, లేకపోతే తెలుగు భాషకేమో ఎంకరేజ్ చేయడం గానీ ఏమైనా చేసావా నువ్వు? మరి ఎందుకు ఆ ప్రయోజనం లేని మాటలు? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడిని తిట్టమంటే తిడతావు. ఎప్పుడైనా లోకేష్‌ని తిట్టమంటే తిడతావు. ఇంతకి తప్ప ఇంకెవరిని బాలకృష్ణని తిట్టమంటే ముందు నా కొడుకు అనేది ఇప్పుడు బాలకృష్ణ కూడా తిట్టడం అవును. మొదలుపెట్టాబట్ట. ఈ తిట్లన్నీ కూడా అక్కడ కీ ఇచ్చి ఇక్కడ బటన్ నొక్కితే తిడుతున్నావు ఇది. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి కదా! తర్వాత నందమూరి తారక రామారావు గారి భార్య అని తను పిలిపించుకుంటుంది గానీ వాస్తవానికి వీరగంధం సుబ్బారావు గారికి విడాకులు ఇవ్వలేదు. ఇంకా. ఇవ్వలేదు. హ్మ్. ఎందుకంటే నా 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 మొగుడు సీఎం కదా! ఆఫ్టర్ ఆల్ తర్వాత ఆయన చాలా కష్టాలు పెట్టారు. అంటే అరెస్ట్ చేయబోయారు. ఆయన కారులో వెళ్ళాడు. కారులోంచి మధ్యలో దిగిపోయి లారీలో వెళ్ళాడు. ఒకసారి ఆయన ఆహ్, ఏదో ఎవరో హరికథ దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే విన్నాను నేను. స్వయంగా విన్న మాటలివి. ఆ! కారులో బయలుదేరితే ఎవరో అడ్డొస్తారని కారులో దిగిపోయి లారీ లారీలోంచి దిగిపోయి బస్సులో ఇలా ప్రయాణం చేసి తప్పించుకున్నాడనమాట. అబ్బా! తర్వాత చెప్పారు మీ జోలికి రాను మహాప్రభో అంటూ అంటే చాలా హుందాగా, చాలా నర్మగర్భంగా ఉండే మనిషి ఒకసారి ఇలా చావుకు భయంతో పరుగులు తీయడం, అంత జీవితం పతనం అయిపోవడం, అది తట్టుకోలేక చచ్చిపోయాడనమాట. హ్మ్. నేనేమైనా ఈ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నానా? ఆవిడేమో ఇక్కడ 'ఎన్టీ రామారావు' దగ్గర ట్రిక్స్ ఎలా ప్లే చేసిందో, ఈయన దగ్గర కూడా నిద్ర మాత్రలు మింగేస్తానని ట్రిక్స్ ప్లే చేసింది. ఆహాహా! నేను పిల్లలతో ఉన్నానమ్మా. ఇది ఎలా కుదురుతుందంటే, లేదు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి తప్పదు. అంటే కేవలం చేతులారా తీసుకెళ్ళి 'ఎన్టీ రామారావు' ఆయనకి అప్పజెప్పినట్టు అయింది కానీ, ఇంత పతనం ఎందుకైపోయాను? హ్మ్. మంచి పండితుడాయన. తెలుగులో చాలా మంచి అవును. పండితులు. ఆ పండితుడు తనంతట తను కుళ్ళిపోయి, కురింగిపోయి చచ్చిపోయాడన్నమాట. హ్మ్. ఆ! ఇప్పుడు ఆయన అంటే పేరు చెప్పినట్టయితే ఒంటిగాలతో లేస్తుంది. మరి వీరగంధం సుబ్బారావు గారి భార్య అనకపోయినట్టయితే ఆయనకి విడాకులిచ్చే ఏదని అంటారు. హ్మ్. అది అనకపోతే ఇంకేమంటారు నిన్ను? నువ్వెందుకలా బుర్రక తగిలించుకుంటావు? ఎన్టీఆర్ భార్య అయితే తెలుగుదేశంలో ఉండు. ఆ! నీకు పదవులెందుకు? నువ్వు సంపాదించుకుందావు 400,00,00,000 ఉంది కదా! పోగ. పోయింది పోగ. 4 సూట్ కేసులు పోయింది. ఆ! ఇప్పుడు ఈ తక్కువ ప్రాపర్టీ లేదు కదా! అటు తిరిగి, ఇటు తిరిగి నీ కొడుకుని మంచి ఆర్థోపెడిక్ డాక్టర్‌ని చేశావు. ఇక్కడ ఆయన సంపాదన ఆయనకుంది. ఆయన్ని మోహన్ బాబు డబ్బిచ్చి ఆయన చదివించావు. అన్నీ బానే ఉన్నాయి. దోచుకున్న వాళ్ళు దోచుకున్నారు. దోచుకున్న వాళ్ళు సూట్ కేసులు దోచుకున్నారు. కోట్లు దోచుకున్నారు. ఇప్పటికీ పర్వాలేదు. కనీసం నీతికి నిలబడుంటే బాగుండేదన్నమాట. గనక రేపొచ్చేది మాత్రం తప్పకుండా ఆవిడకి చాలా షేడ్ పీరియడ్ వస్తుందన్నమాట. ఓకే. ఓకే. అప్పుడు మనం ఎవరు ఆదుకోలేము. ఉగాది రాశి ఫలాలు. ఆ! ఉగాది రాశి ఫలాలు ఈ చెప్తున్నారు. క్రోధి క్రోధి. క్రోధం ఎక్కువగా ఉంటుంది. గనక ఆ క్రోధానికి బలైపోవలసిందే. బలైపోవాల్సింది.